డీహైడ్రేషన్ అంటే బాడీలో వాటర్ సాంద్రత తగ్గడం, డీహైడ్రేషన్కి. వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళలో బ్లడ్ సిరలో సర్క్యులేషన్ అయ్యేదానికి ఏమైనా లింక్ ఉందా అంటే ఎస్ ఉంది. నేను డాక్టర్ రాజా కొప్పల, నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. నేను 4 కంట్రీస్లో ప్రాక్టీస్ చేశాను. ఈ వాస్కులర్ అనేది నా స్పెషాలిటీ. ఇండియాలో ఆల్మోస్ట్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ పేషెంట్స్ చూసిన ఘనత మనకుంది. సో మీది వాస్కులర్ సంబంధమే కాదు, హెల్త్ కేర్ సంబంధమైన ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ క్వశ్చన్లు పంపించండి. పోతే ఈ డీహైడ్రేషన్ మనం వాటర్ తగ్గినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్వరం వచ్చి బాగా చెమటల వల్ల వాటర్ తగ్గిండొచ్చు, లేదంటే ఏదో రన్నింగ్ వాకింగ్ చేసి తగ్గిండొచ్చు. ఇప్పుడు మంచి భయంకరమైన సమ్మర్ రాబోతుంది 2 రాష్ట్రాల్లో. మనం ఆల్రెడీ చూసారంటే మార్చిలో చాలా వేడిగా ఉంది. ఈ సమ్మర్లో మనం ఏదైనా పని రీత్యా తిరగటం వలన డీహైడ్రేషన్ రావచ్చు. ఇలాగా చాలా కారణాలు డీహైడ్రేషన్ రావచ్చు. ఇలా డీహైడ్రేషన్ వస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్తం చిక్కబడుతుంది. ఆ రక్తం చిక్కబడినప్పుడు ఈజీగా క్లాట్ అవ్వటం, ఆ రక్తం గడ్డ కట్టడం, అవన్నీ కూడా చాలా ఎక్కువగా చూస్తాం. రెండోది, డీహైడ్రేషన్ అప్పుడు ఈ వెసల్ వాల్స్ అంటే ఈ రక్తనాళాల యొక్క గోడలు బాగా సాగి సన్నబడి అవన్నీ ఇట్లా ఉబ్బి తయారవుతాయి. అది ఇంకొక ప్రాబ్లం. నంబర్ 3 ఏంటంటే ఈ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు మనకి బాగా కాళ్ళు నొప్పులు ఎక్కువ అనిపిస్తాయి, ఈ వారికోస్ వెయిన్స్ యొక్క నొప్పులు. సో ఇవన్నీ కూడా ఏంటంటే డీహైడ్రేషన్ వల్ల ఉంటాయి. సో మీరు బాగా వాటర్ తాగాలి. 6 to 8 గ్లాస్ ఆఫ్ వాటర్ వెరీ మినిమం తాగాలి. దట్స్ ఫర్ ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్. అంటే మీకు తెలియకుండా పోయే వాటర్, తెలియకుండా ఇప్పుడు నేను కూర్చుంటే కూడా నాకు వాటర్ ఎంతో కొంత పోతుంది. దట్స్ కాల్డ్ ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్. ఇది కాకుండా నోన్ కాజ్ ఆఫ్ డీహైడ్రేషన్ మీరు మళ్ళీ కాంపన్సేట్ చేయాలంటే ఎండలో నడిస్తే చెమటల కింద అనుకో, లేకపోతే మీరు క్రికెట్ ఆడితే వచ్చిన చెమటలకో దాన్ని డీహైడ్రేట్ చేయాలి. ఈ వాటర్ తీసుకున్న ప్రతిసారి దాంతో కొన్ని లవణాలు తీసుకోవాలి. అవి తీసుకుంటే మీ హైడ్రేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. జనరల్గా 6 to 8 గ్లాసెస్ అట్ ద వెరీ మినిమం. ఓవరాల్గా 1.5 to 2 liters ఆఫ్ వాటర్ పర్ డే ఇస్ గుడ్. మీకు ఈ వాటర్ సరిపోతుందా లేదా అని తెలియడానికి, హైడ్రేషన్ బాగుందా లేదని తెలియడానికి సింపుల్ యూరిన్ టెస్ట్ చూసుకుంటే సరిపోతుంది. మీ యూరిన్ మరీ వైట్గా ఉంటే మీరు ఎక్కువ నీళ్ళు తాగేస్తున్నారు. మీ యూరిన్ మరీ డార్క్గా ఉంటే మీరు నీళ్ళు చాలా తక్కువ తాగుతున్నారు. మీ యూరిన్ స్ట్రా కలర్ అంటే గడ్డి కలర్లో కానీ వస్తే అది పర్ఫెక్ట్ హైడ్రేషన్. సో మీరు బాత్రూమ్ పోస్తున్నప్పుడే మీకు క్లియర్గా తెలిసిపోతుంది మీరు తీసుకుంటున్న వాటర్ సరిపోతుందా లేదా. హైడ్రేషన్ మెయింటైన్ చేయండి, వాస్కులర్ హెల్త్ కూడా మెయింటైన్ చేసుకోండి.